శత్రువులు చేసిన నష్టాలు వెంటాడుతున్నాయా? కొన్నిసార్లు భర్త భార్య యజమానులు చేసినవి వెంటాడుతున్నాయా? వేటి కింద పడి నలిగిపోతున్నావు, వేటితో చుట్టుబట్టబడ్డావు, చావే గతనుకుంటున్నావా? లేదు, ప్రభువు ఉన్నాడు. నీ పాపము, నీ శాపము, నీ రోగము, నీ అవమానము, నీ కరువు, నీ కన్నీరు అన్నీ ఆయన తుడిచేస్తాడు. ఆయన నీ కొరకు నూతనమైన జీవ జలపు ఓటగా నీ పక్కనే ఉంటాడు. నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటాడు, నిన్ను దర్శిస్తాడు. బెర్షెబాలో హాగరుకు మేలు చేసినట్లు, ఇష్మాయిలుకు మేలు చేసినట్లు నీకు కూడా మేలు చేస్తాడు. ఎందుకు ఊరక ఏడుస్తావు? ప్రార్థనలో ఏడువు, 2 చేతులెత్తి ఏడువు, నోరు తెరచి ప్రభువుకు మొరపెట్టు, ప్రభువుకు ప్రార్థన చేయి, కృప చూపిస్తాడు. చెప్పండి, ఏ భయంలో ఉన్నా, ఏ పరిస్థితి నుంచి పారిపోతున్నా, ఏ అరణ్యం లాంటి స్థితిలో నువ్వున్నా, ఏ మరణం నీ కళ్ళ ముందు తాండవిస్తున్నా, వాటన్నిటినీ అనగదొక్కే ప్రభు పై నుండి దిగి వస్తున్నాడు. చూడండి, ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు దేవునితో మాట్లాడే సమయం. దేవుడు విస్తారంగా ఉదయం నుంచి నీతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయన కృప విస్తారముగా కొమ్మరిస్తున్నాడు. నీవు ఇప్పుడు దేవుని అడిగే సమయం, దేవునితో సరిచేసుకునే సమయం, సమాధానపడే సమయం, ఆయన పాదాలు పట్టుకునే సమయం. అతి ప్రశస్తమైన సమయాన్ని దాటిపోనివ్వు మాక. నీవు మనసు విప్పి, హృదయం విప్పి దేవునితో నీ గోడు చెప్పుకునే సమయం ఇదే. లోకములో ఎక్కడ నువ్వు సమయం గడిపినది వృధా ప్రయాస అయిపోతుంది. ఇది ఒక మంచి సమయం, ఇది అనుకూల సమయము. సిలువ చెంతకు రా. నీ కొరకు పంచగాయాలు నొందినవాడు, నీ కొరకు కలువరి మ్రాల్లో బలి అయినవాడు, నీ కొరకు వెలి అయినవాడు, నిన్ను రక్షించుట కొరకు తన ఆఖరి రక్త బట్టు వరకు ధారపోసిన ప్రభు నిన్ను పిలుస్తూ నీతోనే ముచ్చటించుతూ వచ్చాడు. నువ్వు ఒక ఒప్పందం చేసుకో, ఒక తీర్మానం తీసుకో, దేవునితో సమాధానపడు. హాగరు వలె ప్రభు చెంతకు తిరిగి రా. అన్ని రాళ్ళను ధన్యురాలుగా చేశాడు దేవుడు. తరతరాలకు దీవెనకరమైనటువంటి ఓటలను ఉపక చేశాడు దేవుడు. దేవుడు కనికర సంపన్నుడు, దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దయ కొరకు, కనికరము కొరకు అడిగే సమయం ఇది. ఆయన సమాధానము కొరకు అడిగే సమయం ఇది. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచి వేసుకునే సమయం ఇది. ప్రతి పాప భారమును తొలగించుకునే సమయం ఇది. శాపమును, దోషమునంతా కూడా కొట్టివేసుకునే సమయం ఇది. 2 చేతులు ఆకాశం వైపెత్తి అందరూ కూడా ప్రభువునికి అప్పగించుకుంటూ, ఎవరు మౌనంగా ఉండక, మీరు ప్రభువుతో చెప్పండి, ప్రభువుతో వేడుకొనండి, మొరపెట్టండి, ప్రార్థన చేసుకోనండి. ఎవరు మౌనంగా ఉండకుండా ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశము ద్వారా, సందేశము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. ఆయన నిన్ను బలపరిచాడు, నిన్ను దర్శించాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మారే సమయము, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేసే సమయము, నీ దుఃఖము సంతోషముగా మారే సమయం వచ్చింది. ప్రార్థన చేసుకుంటావా? నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రభు పాదాల దగ్గర పెట్టు. సేవ, నీ సేవ కోసం, నీ కుటుంబ సేవ కోసం, సంఘ సేవ కోసం ప్రభు పాదాల దగ్గర పెట్టు. సహోదరుడా, సేవ కూడా వయసు పైబడిపోయింది. ఇంతకాలం ఎంతో కష్టపడుతున్నాను, అనుకున్న ఫలాలు లేవని ఎడారిలో ప్రయాణం చేస్తున్నావా? దేవుడు ఈకోనియాలో, లుకోనియాలో, ఇదిగో దెర్బేలో, లుస్త్రాలో, ఇదిగో పౌలును వాటన్నిటిని జయిస్తూ జయోత్సవాలతో ఊరేగించిన దేవుడు, సమాధానం ఇచ్చినటువంటి దేవుడు, ఈ లోకమైన వాటితో ఇరుక్కోకుండా వాటి నుంచి వేరు చేసినటువంటి దేవుడు నీకు నువ్వు గొప్ప సహాయం చేయటానికి ఇష్టపడుతూ నీతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. దైవజనాంగమా, దేవుని ప్రజలారా, దైవజనులారా, భయపడక ధైర్యము కలిగి దేవుని యందు ఆధారపడే సమయం ఇది. ప్రేమగల మా తండ్రి, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇది నువ్వు ఏర్పాటు చేసిన శుభదినము నాయన. పొన్నూరులో ఉన్నటువంటి దైవ సేవకుల ప్రార్థనా గుంపైనటువంటి ప్రేయర్ వారియర్స్ ఫెలోషిప్ను మీరు నాయన్ని దాసులు బిషప్ స్టాన్లీ బాబాయ్ గారిని నాయన, ఇందులో 40 మంది సుమారు సేవకులు నాయన, నీ యొక్క నాయన పరిచారకులు ఉన్నారు. వీరందరూ కలిసి నా ప్రభువా గత 2 సంవత్సరాలుగా జరిగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా బృంద పరిచర్యలను బట్టి, ఈరోజు ఈ ప్రత్యేకమైన కోడికను బట్టి
నాయన యొక్క సువార్త సభ ద్వారా, ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సువార్త సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో నాయన రూపాంతరము చెందుతూ ప్రభువా మీ సన్నిధిని అనుభవిస్తూ ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి నీ ప్రభావముతోనూ, నీ శక్తితోనూ, నీ సామర్థ్యముతోనూ, మీ సన్నిధితోనూ నడిపించబడుదురుగాక. నీ సన్నిధిలో గడిపినటువంటి ఈ సమయం అంతా కూడా నాయనా ఒక రూపాంతరపు అనుభవంగా మారునుగాక. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకను నా ప్రభువా నీ దాసునైనా రెవరెండ్ బిఆర్ సిరియల్ కన్నా గారిని మరుగుపరుచుకొని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. అలాగే బిషప్ వై స్టాన్లీ బాబు గారి కొరకు, వారితో పాటు సహకారులైన ప్రియులైన దైవ సేవకులందరి కొరకు, ఈ యొక్క ప్రేయర్ టీం అంతటి కొరకును, వారి సంఘాల కొరకును, వారి పరిచర్యల కొరకును, వారి కుటుంబాల కొరకును, చేరి వచ్చినటువంటి సంఘ విశ్వాసులందరి కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాంది పలుకునుగాక. ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధితో, మీ సహవాసముతో, మీ వాక్య ప్రభావముతో మీరు సంధించినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా నీ చిత్తము నీ రాక మా పోక ఆలస్యమైతే మరలా మేము కలుసుకున్నప్పుడు నీ ఘన కార్యాల కొరకు ప్రతి ఒక్కరు సాక్షులుగా నిలబడుదురుగాక. నీ రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ప్రతి ఒక్కరు హాగరు వలె నిన్ను చూచుదురుగాక. నీ ప్రత్యక్షతను అనుభవించుదురుగాక. నీ ప్రభావమును తరతరాలకు ఆశీర్వాదకరముగా అందించుదురుగాక. నీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ చిన్నారులు మొదలుకొని వయోవృద్ధుల వరకు, మరి ముఖ్యంగా నాయన యవనస్తులైనటువంటి కుమార్తెలు కుమారుల కొరకు ప్రార్థిస్తున్నా. వారికి నీ రక్షణ ఆనందము దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి, మంచి చదువులు దయచేయండి, మంచి కెరియర్ దయచేయండి, మంచి ఫ్యామిలీ లైఫ్ దయచేయండి. అన్నిటికంటే మించి ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, దీని వెనక ప్రత్యక్షముగాను పరోక్షంగాను ప్రయాసపడిన ప్రియులందరినీ కూడా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి, కూర్చోండి.